హలో హాయ్ వెల్కమ్ టు జ్యోతి నందిని లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మందారం పువ్వులు ఆకులతో ఒక ఆయిల్ చూపించబోతున్నాను. లాస్ట్ వీడియోలో నేను కలబంద ఆయిల్ ప్రిపేర్ చేసి ఆ వీడియోని మీతో షేర్ చేసుకోవడం జరిగింది. కలబంద ఆయిల్ అనేది వింటర్ సీజన్లో మనకు చుండ్రును తగ్గించి హెయిర్ ఫాల్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. అలాగే మందారం పువ్వులతో ప్రిపేర్ చేసే ఈ ఆయిల్ అనేది మనకు హెయిర్ గ్రోత్కి అండ్ హెయిర్ అనేది సిల్కీగా ఉండడానికి యూజ్ అవుతుందండి. ఇక ఈ మందారం పువ్వులతో ప్రిపేర్ చేసే ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఒక 5 to 6 మందారం ఫ్లవర్స్, అలాగే ఒక 10-15 మందారపు ఆకులు తీసుకున్నాను. స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసి ఆయిల్, న్యాచురల్ ఆయిల్ యూజ్ చేస్తాను. నేను కోకోనట్స్ ఇస్తే వాళ్ళు ఆయిల్ ఇస్తారు మనకి, గానుగ పట్టించే ఆయిల్. ఇందులో నేను మందారం ఫ్లవర్స్ వేసిన తర్వాత ఒక 5 minutes ఆగి ఆకులు వేసాను. ఆకులు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది, మనకు ఆయిల్ స్మెల్ అనేది చేంజ్ అవుతుంది. ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయ్యిందండి. మనకు ఆయిల్ ఎలా ప్రిపేర్ అయిందని తెలుసుకోవాలంటే మనకు ఇట్లా నీటి బుడగల్లాగా అనేది తగ్గిపోతుందండి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక స్టెయినర్ తీసుకొని ఈ ఆయిల్ని వడగట్టుకుంటున్నాను. ఆయిల్ అనేది చూసారు కదా, కొద్దిగా ఎల్లో కలర్లోకి చేంజ్ అయింది. ఈ ఆయిల్ వడగట్టుకున్న తర్వాత మిగిలినటువంటి పిప్పిని పాడేయకుండా హెడ్ బాత్ చేయడానికంటే 1/2 hour ముందు తలకి బాగా పట్టించి హెడ్ బాత్ చేస్తే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మనకి యూజ్ అవుతుంది. ఆయిల్ అనేది మనకి తలకి బాగా పట్టించాల్సి ఉంటుందండి. ఇంకొక విషయం, ఆయిల్ పెట్టిన వెంటనే మనము తల అనేది దువ్వకూడదు. ఇలా దువ్వటం వల్ల ఏంటంటే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆయిల్ పెట్టిన వెంటనే మనము కోంబు చేసుకుంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది. కాసేపు ఆగిన తర్వాత దువ్వుకోవాలి. దీనివల్ల మనకు హెయిర్ అనేది ఎక్కువగా ఊడకుండా ఉంటుంది. ఆయిల్ పెట్టిన తర్వాత కాసేపు ఒక 5 minutes అయినా మసాజ్ చేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే తలకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మనకు హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. ఇంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియో నేను హెయిర్ గ్రోత్ కోసం ఒక టీ ప్రిపేర్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అనేది కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే జ్యోతి నందిని లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి.